హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎంపీసీ వాళ్ళకి సెకండ్ నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న టాపిక్స్ మెయిన్గా మీరు చూసుకుంటే ఈ టాపిక్స్ నుంచే మనకి ఆల్మోస్ట్ 10 మార్క్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో అట్లీస్ట్ 5 నుంచి 6 మార్క్స్ అయినా మీరు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. సో మెయిన్గా మనకి మీరు స్కోర్ చేయాలనంటే కెమిస్ట్రీ అనేది ఫోకస్ చేయాలి. సో కెమిస్ట్రీలో మనకి కెమికల్ బాండింగ్ అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఆర్గానిక్ కాంపౌండ్స్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. అలాగే కెమికల్ బాండింగ్లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. అటామిక్ స్ట్రక్చర్లో 1 to 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. థర్మోడైనమిక్స్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇలా మనకి 5 to 6 మార్క్స్ లేదా 5 to 8 మార్క్స్ అనేది ఈ కెమిస్ట్రీలో మనకి ఈజీగా స్కోర్ చేయొచ్చు. 10 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. సో ఈ చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే ఆల్మోస్ట్ మనకి 5 నుంచి 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్లో కూడా మనకి వర్క్ ఎనర్జీ, పవర్, లాస్ ఆఫ్ మోషన్, ఆసిలేషన్స్, థర్మోడైనమిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడిగారు. ఇది ఫిజిక్స్ ఎగ్జామినేషన్ టైంలో. సో ఒకసారి క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ ఇది మనకి BeCl2 అంటే కెమికల్ బాండింగ్కి సంబంధించి క్వశ్చన్ ఇది. సో స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ ఏంటనేది ఇలా మనకి 1 or 2 or 3 or 4 అనేది అడిగారు. అలాగే దీంతోపాటు ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక కాంపౌండ్ ఇచ్చి దానిలో X ఏంటి, Y ఏంటి, అంటే రియేజెంట్ ఏంటి, వచ్చే ప్రోడక్ట్ ఏంటి అనేది అడగడం జరిగింది. సో అలా మీరు నేమ్డ్ రియాక్షన్స్లో చెక్ చేసుకుంటే మెయిన్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ మీకు అప్ టు 10 to 15 నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి. సో ఆ నేమ్డ్ రియాక్షన్స్ మీరు చూసుకుంటే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారు. బామర్ సిరీస్ మీద. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ మీద మళ్ళీ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇది కూడా మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అనేది అడిగారు. సో R ఏంటి, P ఏంటి, S ఏంటి, ఇలా మనకి క్వశ్చన్స్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి చాలా రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ లూయిస్ యాసిడ్, లూయిస్ బేస్కి సంబంధించి నంబర్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్ ఎన్ని స్పీసెస్ యాక్ట్ చేస్తే లూయిస్ యాసిడ్ లాగా అనేది అడిగారు. నుంచి మనకి కెనెటిక్స్ నుంచి అలాగే ప్రొజెక్టైల్ మోషన్ నుంచి ఫిజిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాబ్లమేటిక్గా మెయిన్గా అడగడం జరిగింది. అలాగే కెమిస్ట్రీ నుంచి మనకి బాండ్ ఆర్డర్, కెమికల్ బాండింగ్ నుంచి మనకి హైయెస్ట్ బాండ్ ఆర్డర్ ఉన్న స్పీసెస్ ఏంటనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజిక్స్ నుంచి మనకి మెకానిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇలా మనకి వెలాసిటీకి సంబంధించి సో క్వశ్చన్స్ అడిగారు. ఇది మనకి బాటనీకి సంబంధించి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. లాస్ ఆఫ్ మోషన్ ఫిజిక్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అడిగారు. అలాగే లాస్ ఆఫ్ మోషన్ మనకి ప్రతి షిఫ్ట్లో మనకి లాస్ ఆఫ్ మోషన్ నుంచి 1 నుండి 2 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి మనకి 1 నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే మొమెంటమ్ నుంచి 1 క్వశ్చన్, 1 లేదా 2 క్వశ్చన్స్. పార్టికల్ మోషన్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. అలాగే ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇప్పటివరకు వచ్చిన దానిలో చూసుకుంటే మనకి నియర్గా 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. వర్క్ ఎనర్జీ నుంచి క్వశ్చన్స్ మనకి మెయిన్గా ఫిజిక్స్లో ఏంటంటే ప్రాబ్లమేటిక్గా సో వర్క్కి సంబంధించి ఫార్ములా ఏంటి, అలాగే కెనెటిక్ ఎనర్జీకి సంబంధించి ఫార్ములా ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించి ఫార్ములా ఏంటి, ఇలా మనకి ఫార్ములా బేస్డ్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. సో కొన్ని మాత్రం మనకి ఫార్ములాస్ ఉన్నా కానీ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. సో మనకేంటి అంటే ఫార్ములాస్తో వస్తే అంటే ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ మిస్ చేయకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి కూడా మనకి స్పెక్ట్రా లైన్స్ మీద మెయిన్గా లైమన్ సిరీస్, బామర్ సిరీస్కి సంబంధించి సో ఇలా మనకి రావడం జరుగుతూ ఉంది. సో ఇది ఎంసెట్ 2025. అలాగే 24లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో కూడా ఉన్నాయి. సో సేమ్ మనకి 24లో చూడండి, ఇది 24లో వచ్చిన BeCl2కి సంబంధించి క్వశ్చన్. 24 TS ఎంసెట్ 24లో BeCl2కి సంబంధించి వచ్చిన క్వశ్చన్. అలాగే 25లో మనకి రిపీటెడ్గా రావడం జరిగింది. సో చెక్ చేసుకోండి 1కి 2 సార్లు మనకి ఏ చాప్టర్స్ అనేది ప్రిపేర్ అవుతే మనకి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ చాప్టర్స్ ప్రిపేర్ అయితే మీకు స్కోరింగ్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది.